హాయ్ అండి, వెల్కమ్ టు సిరి విష్ వీడియోస్. సబ్స్క్రైబ్ చేసుకోండి. థంబ్నెయిల్ చూస్తేనే అర్థమైంది కదండి ఈ వీడియో ఏంటి అనేది. ఇది మా బుజ్జిలు నేమింగ్ సెరమనీ వీడియో అండి. ఎప్పుడో పెట్టాల్సింది, కాకపోతే ఇప్పుడు పెడుతున్నాను అనమాట. అప్పటికి నేను యూట్యూబ్ ఛానల్ అనేది స్టార్ట్ చేయలేదు. సో మా బుజ్జిలు పుట్టిన తర్వాతే స్టార్ట్ చేశాను, అందుకనే ఇప్పుడు పోస్ట్ చేస్తున్నాను. మా బుజ్జిలు 3 months ఉన్నప్పుడు నేమింగ్ సెరమనీ అయితే చేశామండి. అప్పుడు నేను అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాను కదండి. సో అక్కడే శివాలయం గుడిలో అయితే చేశాము. ఫ్యామిలీతో అందరితో కలిసి చేసుకున్న ఏ ఒక ఫంక్షన్ అయినా అందరికీ చాలా మెమరబుల్ కదండి. సో నేను మా బుజ్జిలు నామకరణం ముందుగానే కొన్ని ప్లాన్స్ అయితే చేసుకున్నానండి. అందులో ఫస్ట్ వన్ వచ్చి మా డ్రెస్సెస్ అనమాట. సో బ్లూ కలర్ వేసుకోవాలి అనుకుని మా వారికి మా బుజ్జిలకి సేమ్ కుర్తాలాగా కుట్టించాను. నా దగ్గర అయితే బ్లూ కలర్ బ్లౌజ్ శారీ ఉంది కాబట్టి దాంతో పేరప్ చేశాను అనమాట. ఇంకా బ్యాక్గ్రౌండ్ స్క్రీన్ చూసినారంటే అది నేను మీషోలో బుక్ చేసుకున్నానండి. ఇంకా ఫ్లవర్ డెకరేషన్ అయితే కొద్దిగా చేశాము. ఇంకా ఎంట్రన్స్లో బ్యానర్ చూసారు కదండి. సో ఆ బ్యానర్ ఒకటి, ఇంకొకటి బ్యానర్ మా బుజ్జులు మాత్రం ఒకటి చేయించాను అనమాట. మరీ అంత గ్రాండ్గా ఏం లేదండి, కొంచెం సింపుల్గానే చేసుకున్నాము. బట్ మాకు మెమరబుల్గా కూడా ఉన్నట్టు అనుకున్నాం కాబట్టి ఇలా చేసుకున్నాం మేము. ఇంకా ఫంక్షన్ అనేది స్టార్ట్ అయిందండి మార్నింగ్. ఇంకా పంతులు గారు మేనమామతో చేయించిన సాంగ్యాలన్నీ చేస్తున్నారనమాట. ఇంకా అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా అందరూ గిఫ్ట్లు ఇవ్వడం, ఫోటోలు దిగడం అంతా జరిగింది. భోజనాలు కూడా ఏర్పాటు చేశామండి, బట్ ఆ క్లిప్ అయితే మిస్ అయింది. మా బాబు పేరు మహేష్ చంద్రన్ రెడ్డి అని పెట్టామండి. సో మా బాబుకు సంబంధించిన ఫస్ట్ ఫంక్షన్ అన్నమాట. అందుకనేసి మాకు గుర్తుండేటట్టు బాగా చేసుకోవాలి అనుకుని ఇలా చిన్నగా అయితే ప్లాన్ చేసుకున్నాము. ఇంకా పూజ అంతా అయిన తర్వాత బయటకు వచ్చి ఫొటోస్ దిగుతున్నాం అనమాట. వాడికి మార్నింగే తలస్నానం చేయించాం కదండి. సో వాడు అస్సలు కళ్ళే తెరవలేదు, బాగా మత్తుగా నిద్రపోతున్నాడు. ఎంతమంది ఎన్ని రకాలుగా డిస్టర్బ్ చేసినా కూడా వాడు లేవలేదు. ఇంకా అప్పుడప్పుడు కళ్ళు తెరుస్తున్నాడు అనమాట. సో అప్పుడప్పుడు మేమైతే ఫొటోస్ కోసం ఇంకా తప్పదు కదండి, వాడు కళ్ళు తెరిచినప్పుడు ఇంకా ఫొటోస్ అయితే తీసుకుంటున్నాం మేము. ఫంక్షన్కి వచ్చిన వాళ్ళందరూ మా బుజ్జులని బాగా బ్లెస్ చేశారండి. మాకు చాలా హ్యాపీ అనిపించింది. ఇంకా ఫంక్షన్కి వచ్చిన వాళ్ళని ఉత్తి చేత్తో ఎలా పంపిస్తామండి, ఇంకా రిటర్న్ గిఫ్ట్స్ అంతే కూడా నేను ప్లాన్ చేసుకున్నాను. నేను ఆన్లైన్లోనే కొన్ని బుక్ చేశానండి. అది సిల్వర్ ప్లేట్ లాగా ఉంటుంది కదా, సో అదైతే బుక్ చేసుకున్నాను అనమాట. అది ఇంకా అందులో ఒక బ్లౌజ్ పీస్ ఇంకా తాంబూలం పెట్టి అయితే ఇచ్చాము మేము. ఆ రోజు కొంచెం డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఎందుకంటే మా బుజ్జులు కాళ్ళకి కడియాలు వేసున్నాము, అదైతే ఒకటి మిస్ అయిపోయింది. సో ఎక్కడ పడిందో ఏమో తెలియదు. సరే ఇంకేం చేద్దామని ఇంకా సరే అనేసి లైక్ తీసుకున్నాం అనమాట. ఇదేనండి మా బుజ్జులు నామకరణంకి సంబంధించిన వీడియో. మేమైతే చాలా హ్యాపీగా జరుపుకున్నాము మా ఫ్యామిలీతో పాటు. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ మా బుజ్జులు నేను ఎంత డిస్టర్బ్ చేసినా వాడైతే అస్సలు లేవట్లేదు, మత్తుగా నిద్రపోతున్నాడు. వాడు అసలు చిన్నప్పుడు 3 months బేబీ అంటే మీరు ఊహించుకుని ఎలా ఉంటారో. చిన్నపిల్లలు 3 monthsకి అసలు 2 చేతుల్లో సరిపోవడం లేదు. వాడు అంత చిన్నగా ఉన్నాడు అనమాట. చూడండి ఎంత క్యూట్గా ఉన్నాడు. వాడి చిన్న చిన్న చేతులకి రింగులు, బ్రాస్లైట్ అన్నీ వేసామన్నమాట. చాలా క్యూట్ అనిపించింది నాకైతే. ఇంకా వాడు పుట్టగానే వాళ్ళ డాడీ అయితే ఇంకా వాడికి ఒక రింగ్, ఒక బ్రాస్లెట్ అయితే తెచ్చారనమాట. అప్పటికి మేము హాస్పిటల్లోనే ఉన్నాము, ఇంకా డిశ్చార్జ్ అయ్యి ఇంటికి కూడా రాలేదు. సో అలా రాగానే వాడు గోల్డ్ అనేది ఇంకా వాడికి వచ్చిందనమాట. మా బుజ్జులు ఫంక్షన్ గిఫ్ట్స్ కూడా గోల్డ్ అనేది వచ్చినాయండి. బాగానే జరిగింది. ఇంకా ఈ వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మర్చిపోకండి. చూసిన ప్రతి ఒక్కరూ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ అందరి బ్లెస్సింగ్స్ మా బుజ్జులకు ఉండాలని కోరుకుంటున్నానండి. ఇదేనండి మా బుజ్జులు నామకరణం వీడియో. చాలా చిన్నగా షార్ట్గా అయితే చూపించాను కదా, బాగానే. సో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇంకొకసారి చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. బాయ్ గాయ్స్, సీ యు అగైన్ అనదర్ వీడియో.